ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. ప్రస్తుతం బాగా ప్రచారంలో ఉన్న అంశం సునీతా విలియమ్స్ 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండి క్షేమంగా భూమికి చేరింది. ఇది అత్యద్భుతమైన ఘన విజయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండడం అనేది సాధ్యమే. అయితే ఆవిడ తనతో పాటుగా భగవద్గీతను, వినాయకుని విగ్రహ బొమ్మను తీసుకెళ్ళింది. అది ఆవిడ నమ్మకానికి సంబంధించిన అంశం. దీనిని మతం పేరుతో ఎక్కువగా ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే కొంతమంది విమర్శకులు చెప్తా ఉన్నారు, భారతీయ సంస్కృతిలో స్త్రీలను అణగదొక్కారు, ఇప్పుడేమో గొప్పలు చెప్తా ఉన్నారు అని అంటా ఉన్నారు. నిజానికి మహాభారతము అరణ్య పర్వము 297వ అధ్యాయంలో సావిత్రి సత్యవంతుల కథ మనకు అర్థమవుతూ ఉంటుంది. సావిత్రి తన భర్త ప్రాణాల కోసం యమధర్మరాజు వెంట ఊర్ధ్వలోకాలకు ప్రయాణమయ్యింది. యమధర్మరాజుని ఒప్పించి తన భర్త ప్రాణాలను తిరిగి పొందిన తర్వాత భూమికి చేరింది ఆవిడ. ఎంత సమయం పట్టింది అనేదైతే మనకు తెలియదు. ఆవిడ మొదటి సాహసం చేసింది అనవచ్చు. ఆధునిక కాలంలో ఆదిశంకరాచార్యుల వారికి, మండన మిశ్రులకు వాదం జరుగుతూ ఉన్నప్పుడు మరి న్యాయమూర్తిగా నిలబడింది ఉభయభారతి అని ఒక స్త్రీమూర్తి. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షితో వాదోపవాదాలు చేయడంలో ఆవిడ అతని భార్య అయిన గార్గి కూడా ఉన్నది. ఉపనిషత్తుల్లో మనకి స్త్రీ మహర్షినులు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. వేదములో దేవీ సూక్తం అని చెప్తూ ఉన్న ఆ రుక్కులకు దర్శించినది మరి ఋషిణి, స్త్రీమూర్తి అని మనకు అర్థమవుతూ ఉంది. భారతీయ సంస్కృతిలో స్త్రీలను గౌరవించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు తగిన ప్రాధాన్యత కూడా ఉంది. ఇది మనం గుర్తించుకోవాలా. ప్రముఖంగా వినిపించే అంశం స్వయంవరం. అంటే స్త్రీలకు తమ భర్తలని తామే ఎన్నుకునే హక్కు ఉన్నది. స్వయంవరం అనే మాట ద్వారా మనకి తెలియవస్తూ ఉంది ఈ అంశము. కనుక ఆయా సమాజాలలో, ఆయా కాలాలలో పరిస్థితులను బట్టి ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చారు అనేదే మనం గ్రహించాలా. ఇక్కడ విమర్శించడం అనేది సబబు కాదు.